హాయ్ గైస్, దిస్ ఇస్ నరేన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను చార్మినార్ వెళ్తున్నాను. చార్మినార్ వెళ్ళడానికి పెద్ద రీజన్ ఏం లేదు. ఒక ఫ్రెండ్ వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్లో నన్ను కలిసి వాళ్ళ ఫ్రెండ్కి బ్యాంగిల్ తీసుకురా ఉన్నాడు. సో ఒక బ్యాంగిల్ ఇచ్చారు నాకు. ఈ బ్యాంగిల్ కోసం 9 PM అప్పుడు నేను ఇప్పుడు చార్మినార్ వస్తుంది. సో డే టైం అంతా ట్రై చేశాను. డే టైం మేము రూమ్ షిఫ్ట్ అవుతున్నాము. సో రూమ్ సెర్చ్ చేయడానికి కూకట్పల్లి వెళ్ళాను. ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. కూకట్పల్లిలో రూమ్ షిఫ్ట్ అవడానికి రూమ్ ఎత్తుకున్నాను అనమాట. సో డే టైంలో వెళ్ళడానికి పాసిబుల్ అవ్వలేదు. రేపు మార్నింగ్ అంతా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. సో నైట్ టైమే వెళ్ళాలి. ఇప్పుడు 9 PM అప్పుడు స్టార్ట్ అవుతున్నాను చార్మినార్కి. అక్కడ ఓపెన్ చేసి ఉంటుందో షాప్స్ ఉంటాయో లేవో నాకు సరిగా ఐడియా లేదు. బట్ ఏంటంటే ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం వెళ్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతున్నా కాబట్టి నెక్స్ట్ వీక్లో చార్మినార్ వెళ్ళడానికి పాసిబిలిటీ అవ్వదు. సో అందుకని ఇప్పుడే వెళ్ళి బ్యాంక్ తీసుకుందామని ట్రై చేస్తున్నాను. సో మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. ఇంకా మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో ప్లాన్ చేశాను. సో ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. కొంచెం ఓపిక బట్టి వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. నా వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియో చూస్తున్నారు చాలామంది, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మా ఛానల్ గ్రో అయ్యింది. ఇంకా మేము మంచి అవుట్పుట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీ అందరితో మాట్లాడే ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ వీడియోతో. సో వీడియో మా ఫ్రెండ్ అన్నమాట. ఏడీడు ఎక్కడున్నారు రై? అంగో అక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు కదా, వాడే మా ఫ్రెండ్. వీడు ఇంకా అఖిల్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళిద్దరు రూమ్కి వచ్చారు కొత్తగా. సో వాళ్ళ రూమ్కి రావడం వల్ల మేము ఇంకో రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. 2 BHK అది. ఆ రూమ్ షిఫ్టింగ్ వీడియోస్ అవన్నీ కుదిరితే పాసిబుల్ అయితే పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మేము చార్మినార్ వెళ్తున్నాం. ఈ గాజులు వ్యాపారం పెట్టారు నాకు. ఈ గాజులు తీసుకోవాలి ఇప్పుడు నేను. సో వెళ్ళేసరికి షాప్స్ ఉంటే బ్యాంగిల్స్ కొంటాం, లేదంటే కామ్గా సైలెంట్గా ఇంటికి వచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. డబ్బులు లేవు. ఎన్ని చెప్పలే నా మా దగ్గర చిల్లర ఉందన్న. ఎంతో 11 చూసి అన్న. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మా ఎండాకాలం కష్టాలు. ఈ ఎండాకాలం ఇంతే అన్నమాట. రూపాయి ఉంటే చాలు కూలింగ్ వాటర్ తాగాలనిపించింది. మా దగ్గర ఉన్న చిల్లరతో ఇలా లెమన్ జ్యూస్ తాగుతున్నాం. సో మీరు కూడా మంచి కూలింగ్ వాటర్ తాగి కూల్గా ఉన్న ప్లేస్లో కూర్చొని మా వీడియో చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ వీఆర్ ట్రావెలింగ్. సో మీ అందరికీ ఒక బ్యాడ్ కంపెనీ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాలన్నమాట. బ్యాడ్ కంపెనీ ఏంటంటే మనం ఎవరితో ట్రావెల్ చేస్తాం అనేది కాదు, ట్రావెల్ చేసే వాళ్ళ కంపెనీ ఎలా ఉండేది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసారుగా, ఈ పర్సన్ అనే అతను నా ఫ్రెండే. వీడు ప్రస్తుతానికి నా ఫ్రెండే. ఒక 2 నిమిషాలతో ఫ్రెండ్ అవుతాడు లేదు తెలీదు. ఫోన్ మాట్లాడుతుంటా. ఇలాంటి బ్యాడ్ కంపెనీతో ఎప్పుడు ట్రావెల్ చేయకండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఫోన్లోనే ఉంటారు, మనతో మాట్లాడరు. ట్రావెల్ చేస్తే విషయమే మర్చిపోతారు. సో అతను చూసారా, వెరీ డీసెంట్ బాయ్ అన్నమాట, దిలీప్ అతను. సో రీసెంట్గా జాబ్ కోసం వచ్చేది. అతను తొందరగా జాబ్ వచ్చింది, ఫోన్ మాట్లాడలేదు కాబట్టి. సో ఇలాంటి బ్యాడ్ కంపెనీని మీరు ఎంకరేజ్ చేయకండి. అయ్యాకి ఫోన్ పెట్టే అయ్యా, ప్లీజ్ అయ్యాకి ఫోన్ పెట్టే అయ్యాకి ఫోన్ పెట్టే అయ్యాకి. ఫ్రెండ్స్, ఇలాంటి కంపెనీతో మాత్రం మీరు ఇప్పుడు ట్రావెల్ చేయకండి. సో ఈ చార్మినార్ వెళ్ళినా ఉద్దే తాగలినా సరే ఇలాంటి కంపెనీ మాత్రం ఎంకరేజ్ చేయకండి మీరు. సో ఇప్పుడు చూస్తున్నారుగా, ఆయనకైతే ఆల్మోస్ట్ నిద్ర అవుతుంది, పడుకుంటున్నాడు. కొన్నిసార్లు ఏంటంటే ఫ్రెండ్స్ మన మాట వింటారు అన్నమాట. కొంతమంది మాట వింటారు, బుద్ధిమంతుడు రేటు ఫోన్ మాట్లాడటం మానేసిండు. జస్ట్ కామెడీ కోసం చెప్పాను. వాడు ఏం ఫోన్ మాట్లాడలేదు, జస్ట్ ఎవరితో వాళ్ళ ఇంటర్వ్యూస్తో మాట్లాడుతున్నాడు. సో ఇలాంటి కంపెనీని ఎంకరేజ్ చేయకండి మీరు. ఈయన ఎంకరేజ్ చేసినా పర్లేదు. ఎవరైతే ఫోన్ మాట్లాడుతూ ఉంటారో కంటిన్యూస్గా ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళతో వెళ్తే బోరింగ్గా ఉంటుంది. సో మోస్ట్లీ అవాయిడ్ చేయండి వాళ్ళతో వెళ్తాం. మన మాటిని మన కోసం ఉండే ఫ్రెండ్స్తో ట్రావెల్ చేయండి. సో ఈ ట్రిప్ పర్పస్ కూడా అంతే. ఇప్పుడు చార్మినార్ లేదు కూడా అంతే. నా ఫ్రెండ్స్తో కొంత టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నాను. చాలా డేస్ అయింది. వీక్ అంతా కంప్లీట్గా వర్క్ చేసేసి ఫుల్ బిజీలో ఉన్నాం. సో కొంచెం స్లీప్ అవుదామని చెప్పేసి అలా 9 PM అప్పుడు ఆ చార్మినార్ ఓపెన్ చేసిందో లేదో కూడా తెలియనప్పుడు మేము చార్మినార్కి వెళ్తాం. సో అలాంటి గొప్ప వాళ్ళం మేము. అలాంటి ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం. సో మీరు ఇదంతా ఫాలో అవ్వండి. ఇంకా ముందు చాలా ఉంటుంది. యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ అంటే ఒకే కంచంలో తినటం, ఒకే మంచంలో పండటమే కాదు.
ఒకే బడ్స్ని ఇద్దరు ఫ్రెండ్స్ యూజ్ చేసుకొని ఒకే సాంగ్స్ వినడం కూడా ఫ్రెండ్షిప్ అన్నమాట. అలాంటి ఫ్రెండ్షిప్పే మాది. సో ఇది మీ అందరి లైఫ్లో కూడా జరిగే ఉంటుంది. మీరు ఒకే బడ్ సెట్ని ఇద్దరు పెట్టుకొని ఒకే సాంగ్ వింటా జర్నీ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి జర్నీ అనేది మెమరబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళైతే మమ్మల్ని చూసి ఆ ఫీల్ని మళ్ళీ రీకాల్ చేసుకోండి. Finally we reached Charminar. ఫ్రెండ్స్ చూశారుగా చార్మినార్. ఈ చార్మినార్ గురించి నేను సపరేట్గా చెప్పాల్సింది ఏం లేదు. సో హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చార్మినార్ చూస్తూనే ఉంటారు. మనం టీవీల్లో సినిమాల్లో హైదరాబాద్ అంటే చాలు ఫస్ట్ చార్మినార్ని చూపిస్తారు. సో ఇందులో నేను కొత్తగా చూపించడానికి ఏముండదు. సో మేము సాటర్డే వెళ్ళడం వల్ల ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ అక్కడ 11 PM అవుతుంది. 11 PM అప్పుడు కూడా ఇంత క్రౌడ్ ఉంది. సో చాలామంది చార్మినార్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ బ్యాంగిల్స్ స్టాల్స్ దగ్గరికి వచ్చాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇవే బ్యాంగిల్స్ అన్నమాట. ఈ చార్మినార్లో బ్యాంగిల్స్ చాలా చాలా బాగుంటాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఎవరి కోసం అయితే బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళానో మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడికి కాల్ చేస్తున్నాను. ఆల్రెడీ 4 or 5 times కాల్ చేసి ఉంటాను. నన్ను బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళమని చెప్పాడు. వాడికి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. హ్యాపీగా ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకున్నట్టున్నాడు. ఒక్కసారైనా కాల్ లిఫ్ట్ చేస్తాడా అని ట్రై చేశాను. ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. సో నేనేంటంటే ఎంతవరకు ఎప్పుడు బ్యాంగిల్స్ కొనలేదు, ఎవరికి బ్యాంగిల్స్ కొనాల్సిన అవసరం రాలేదు. సో ఇప్పుడు నా తెలివితేటలంతా యూజ్ చేసి బ్యాంగిల్స్ సెలెక్ట్ చేయాల్సిన టైం వచ్చిందన్నమాట. ఇక్కడ చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ నేమ్ ఏంటో కూడా నాకు సరిగ్గా తెలియదు. వీటిని ఎలా సెలెక్ట్ చేయాలో కూడా నాకు తెలియదు. సో అందుకని అక్కడ ఉన్న షాప్ అతను హెల్ప్ తీసుకున్నాను. అతను కొన్ని బ్యాంగిల్స్ నేమ్స్ చెప్పాడు. కొన్ని మట్టి గాజులని, కొన్ని మెటల్ గాజులని, ఏయో పేర్లు చెబుతున్నాడు. అతను చెప్పే పేర్లు కూడా సరిగా అర్థం కావట్లేదు. కానీ ఏంటంటే కొన్ని కలర్స్ ఉన్నాయి, కొన్ని షైన్ వస్తున్నాయి అన్నమాట. సో ఆ షైనింగ్ చూసి, ఆ కలర్స్ చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇది ఫేమస్ ప్లేస్ కాబట్టి. ఇంకా కాస్ట్ బ్యాంగిల్స్ విషయం పక్కన పెడితే ముందేంటంటే ఆ షాప్ అతను చెప్పే మాటలు అసలు నాకు అర్థం కావట్లేదు. అతను హిందీలో మాట్లాడుతున్నారు, మనమేమో పక్కా తెలుగు. అయినా హిందీలో మాట్లాడతారు, హిందీలో రేట్లు చెప్తారు. నాకేమో అసలు గాజులు సెలెక్ట్ చేయడమే కొత్త అంటే ఆయన హిందీ మాట్లాడటం ఇంకా చాలా చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఏదో ఒకటి ఆయన చెప్పింది కొన్ని బ్యాంగిల్స్ సెలెక్ట్ చేశాను ఫాస్ట్గా. సో ఏంటంటే ఎప్పుడు హిందీ నేర్చుకోవాలనిపించదు. కానీ ఎవరైతే మనతో హిందీ మాట్లాడుతూ ఉంటారో చూసారా, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే ఇలా స్టాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ డిన్నర్ చేయడం కానీ వెళ్ళినప్పుడు కొంతమంది హిందీలో మాట్లాడుతూ ఉంటారు. తెలుగు వచ్చినా సరే హిందీలో మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని చూస్తే హిందీ నేర్చుకోవాలనిపించింది. సో తప్పకుండా నెక్స్ట్ వీడియోలో హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తాను. చార్మినార్లో బ్యాంగిల్స్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అంత ఇంట్రెస్ట్ ఉంటుందని మా ఫ్రెండ్ నాకు విజయవాడ బస్ స్టాండ్లో కలిసి బ్యాంగిల్స్ తీసుకురామని అడిగేంతవరకు తెలియదు. సో ఎందుకో చాలామంది ఈ బ్యాంగిల్స్ని ఇష్టపడతారు, చార్మినార్లోనే కొనాలనుకుంటారు. ఇలా నాలాంటి వాళ్ళని చాలామందిని ఇబ్బంది పెడతారు. టైం ఆల్మోస్ట్ 12 AM అవుతుంది. కానీ ఇక్కడ చార్మినార్ చూడటానికి క్రౌడ్ ఇంకా వస్తూనే ఉన్నారు. చాలామంది పెరిగిపోతున్నారు, తగ్గట్లేదు. ఏంటంటే రంజాన్ సీజన్ కాబట్టి చాలామంది ఇక్కడ హలీం తినడానికి కూడా వస్తున్నారు. చుట్టుపక్కల ఫేమస్ రెస్టారెంట్స్, హోటల్స్ ఉంటాయి. సో వాటి కోసం వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు.
సో ఈ చార్మినార్కి వచ్చే ప్రతి ఒక్కరు మా బ్యాచే, ఎందుకంటే 12 AM అప్పుడు వచ్చారు కదా నాలాగా, వాళ్ళందరూ నా బ్యాచే. అందుకనే వాళ్ళందరికీ హ్యాండ్ రైజ్ చేసి హాయ్ చెప్తున్నాను. అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 12 AM అవుతుంది. సో మాకు ఈ చార్మినార్ దగ్గర నుంచి వెళ్ళడానికి బస్సెస్ ఏం దొరకట్లేదు. సో మేము ఏం చేస్తున్నాం అంటే వాక్ చేస్తున్నాం. కొంచెం దూరం వెళ్ళేసి బస్సెస్ ఏమైనా ఉంటాయో చూస్తాం. బస్సెస్ లేకపోతే ఇక్కడ నుంచి చాలా కాస్ట్ అవుతుంది. సో హోప్ బస్సెస్ దొరికితే అనుకుంటున్నాం. బస్సెస్ దొరికితే ఇంకొక 1 అవర్లో రూమ్కి రీచ్ అవుతాం. లేదంటే ఏముంది ఎలాగోలా వెళ్తాం. సో ఫ్రెండ్స్, వెళ్ళే దాంట్లో మాకు ఫ్రూట్ మార్కెట్ కనపడింది. సో ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ బ్యాక్ రోడ్ కనిపించే షాప్స్ అన్నీ ఫ్రూట్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ చాలా మంచి ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఎవరైనా హైదరాబాద్ వస్తే, ఎవరైనా చార్మినార్ వస్తే ఇక్కడ ఫ్రూట్స్ తీసుకోండి. ఎందుకంటే చాలా మార్కెట్ ఉన్నాయి. మేబీ తక్కువ కాస్ట్ వస్తాయేమో. మేమైతే కాస్ట్ అడగలేదు. ప్రజలు మేమైతే వాక్ చేస్తున్నాం. అఫ్జల్గంజ్ ఏదో ఉంది ఇక్కడ బస్ స్టేషన్, బస్ స్టాప్కి అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నుంచి మా లొకేషన్కి వెళ్ళాలి. ఏదో 12:35కి ఓ బస్సు ఉందంట. ట్రై చేస్తాం అది క్యాచ్ చేయడానికి. ఇన్కేస్ ఆ బస్సు లేకపోతే ఓలా బుక్ చేసుకోవాలి. ఓలా కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ 12 అయిపోయింది కదా, కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో ఈ వీడియో నేను ఏం చేశాను తెలీదు. తిరుగుతున్నాం, ఏదో టైం వేస్ట్ అవుతుంది. ఆడు కాల్ చేసే కాల్ కూడా లిస్ట్ చేయాలా. ఏదో బ్యాంక్ తీసుకున్నాం కనిపించినాయి. సో బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు బస్ కోసం ట్రై చేస్తాం. మాకు గూగుల్ మోసం చేసిందన్నమాట. గూగుల్ ఏం చూపించిందంటే 12:35కి బస్సు ఉందని చూపించింది. బట్ ఏంటంటే ఇక్కడ బస్సులు లేవంట, 10కి క్లోజ్ చేస్తున్నారంట. గూగుల్ దారుణంగా మోసం చేశారు. సో మాకు వేరే ఆప్షన్ లేదు, ఇంకా ఓలా క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఓలా క్యాబ్ బుక్ చేసుకొని హాస్టల్ అమ్ముకోవాలి ఇప్పుడు. సో వీళ్ళ దగ్గర హాస్టల్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇడికి చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే అమ్మేస్తారు, బ్యాంక్లో పెట్టేస్తారు కాగితాలు. సో మేమైతే ఫైనల్లీ రూమ్కి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. క్యాబ్ బుక్ చేద్దాం, వెళ్ళిపోతున్నాం ఓలా ఆటోలో. ఓకే ఫ్రెండ్స్, వీడియో గేమ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంత గొప్పగా ఏం తెలియదు కాబట్టి నచ్చకపోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.